వరుస ఓటమిలతో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నాడీఎంకేలో ముసలం పుట్టింది. అధికార పగ్గాలు చేపట్టిన టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో తలెత్తిన విభేదాలు పార్టీలో చీలికకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి పళనికి వ్యతిరేకంగా సివి షణ్ముగం నాయకత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఎస్పీ వేలుమణిని శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నుకోవడంతో పాటు సీఎం విజయ్కు మద్దతు పలికారు. అంతేకాదు తాము ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటామని కూడా ప్రకటించారు. కాగా మంత్రి పదవులను ఆశించే షణ్ముగం వేలుమణి టీవీకేకు మద్దతు ఇస్తోందని పళనిస్వామి వర్గం ఆరోపణలకు దిగింది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమవుతున్న వేళ అన్నాడీఎంకే చీలిపోయింది. ఇటీవలి ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 47 మంది గెలవగా ఇందులో 30కి పైగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి సివి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీపై తిరుగుబాటు వేశారు. తమ శాసనసభాపక్ష నేతగా ఏఎస్పీ వేలుమణిని ఎన్నుకున్నారు. తాము టీవీకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్టుగా వారు ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగడానికి ముందే ఈ చీలిక వర్గం తమ వైఖరిని, మద్దతును స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజలు విజయ్ ముఖ్యమంత్రిగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ శాసనసభ కొలువుదీరిన రోజునే అన్నాడీఎంకేలో చీలిక బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని షణ్ముగం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తనకు, తన అనుచరగణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభాపక్ష నేత, డిప్యూటీ పదవిని జి హరి, సి భాస్కర్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో అంతర్గత పోరు ముదిరి చివరికి పార్టీ చీలికకు దారితీసింది. వేలుమణి శాసనసభాపక్ష నాయకుడిగా 30 మంది, పళనిస్వామి నాయకుడిగా 17 మంది విడివిడిగా లేఖలు ఇచ్చారు. అయితే ఈ లేఖలపై రెగ్యులర్ స్పీకర్ ఎన్నికైన తర్వాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. తాము ఇక ఎన్డీఏ కూటమిలో కొనసాగబోమని స్పష్టం చేశారు షణ్ముగం. తమ వర్గమే అసలైన అన్నాడీఎంకే అని ప్రకటించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి నాయకత్వం పట్ల ఎన్నికలకు ముందు నుంచే అసమ్మతి కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పలువురు నాయకులు సూచించారు. అయితే వీరి నిర్ణయాన్ని పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ఫలితాలు టీవీకేకు అనుకూలంగా రావటం అన్నాడీఎంకేలో సంక్షోభానికి దారితీసింది. ఎన్డీఏ కూటమి 53 సీట్లు సాధించింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో, పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో చోటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంలో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కి మద్దతిస్తే పార్టీకి ప్రజల్లో సింపతి క్రియేట్ చేస్తుందని, రాబోయే రోజుల్లో అది పనికొస్తుందని వాదించింది. పళనిస్వామి వారితో రాజీ కోసం ప్రయత్నించినా వారు దిగిరాలేదు. చివరికి పార్టీ నిలువునా చీలిపోయింది. అన్నాడీఎంకే ఓటమికి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేను ఏర్పాటు చేశాం. 53 ఏళ్లుగా మా రాజకీయాలు ఆ దిశగానే కొనసాగాయి. కానీ డీఎంకే మద్దతుతో ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. మెజారిటీ సభ్యులు దానిని తిరస్కరించారు. ఈ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు షణ్ముగం తెలిపారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే ఉనికే లేకుండా పోతుంది. ప్రస్తుతం మేము ఎలాంటి పొత్తులో లేం. ఇప్పుడు మా దృష్టంతా అన్నాడీఎంకేను పునరుద్ధరించి బలోపేతం చేయటంపైనే ఉంది. ఇది పార్టీని చీల్చే ప్రయత్నం కాదన్నారు ఆయన. తాము ఏ పదవులను ఆశించబోవటం లేదని, బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. తాజా పరిణామాలపై పళనిస్వామి వర్గం తీవ్రంగా స్పందించింది. షణ్ముగం, వేలుమణి మంత్రి పదవుల్ని ఆశించే టీవీకేకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. వీరు చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ అన్నాడీఎంకే ఐటీ విభాగం తీవ్రమైన పదజాలంతో పోస్టు పెట్టింది. డీఎంకేతో పొత్తు గురించి మీడియాలో వస్తున్న కొన్ని వదంతులను సాగదీసి వాటిని ప్రదర్శించడం మీ ప్లాన్లో భాగమా? మీ ముగ్గురు వెళ్లి టీవీకే కాళ్లపై పడి మంత్రి పదవి కోసం యాచించారని,
అదే మీడియా రాస్తోంది. దాన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారా? అది సరే, కానీ మేము అధికార పార్టీకి తోక ఊపడానికి వెళ్తున్నాం అని మీరెందుకు చెప్పలేదు? పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు అని ప్రశ్నించండి. మరోవైపు బీజేపీ దేశవ్యాప్తంగా తన మిత్రపక్షాలను నాశనం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. అన్నాడీఎంకేను నాశనం చేయాలనే చిరకాల స్వప్నం ఇవాళ నెరవేరబోతోంది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ విమర్శించారు. ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన అన్నాడీఎంకే ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు ఎంజీ రామచంద్రన్. ఆయన శిష్యురాలు జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే 2006 నుంచి 2021 వరకు తమిళ రాజకీయాలను శాసించింది. కానీ 2016 డిసెంబర్లో ఆమె మరణం తర్వాత నుంచి అన్నాడీఎంకే క్రమంగా ప్రాభవం కోల్పోయింది. పార్టీ మీద పట్టు సాధించిన పళనిస్వామి తన ఉనికి కోసం సీనియర్ నాయకులకు పొగపెట్టారు. పన్నీర్ సెల్వం, శశికళ వంటి కీలక నాయకులను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరటంతో 2019, 2024 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. ఇదే సమయంలో డీఎంకేతో పొత్తు కోసం అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరగటం, షణ్ముఖం తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.